వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు చక్కెర అరిసెల్ని చేసి చూపిస్తున్నాను. ఈ చక్కెర అరిసెలు పూరిల్లాగా పొంగుతూ మెత్తగా వస్తాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, అసలు పాడవ్వండి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో, అందుకే మీకు మడత పెట్టి కూడా చూపిస్తున్నాను. మడత పెట్టే దాన్ని బట్టే మీకు తెలుస్తుంది కదా ఎంత మెత్తగా వచ్చేసాయో ఈ చక్కెర అరిసెలు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయి, చాలా బాగా పూరిలాగా పొంగుతూ వచ్చేస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చక్కెర అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యంతో అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 12 నుంచి 15 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకొని ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో వేసుకున్నాను. చిల్లుల గిన్నెని అలాగే పెట్టేసుకున్న కొద్దిసేపటికి మనకు ఆరిపోతాయండి బియ్యం అనేటివి. మరీ పూర్తిగా ఆరిపోకూడదు. మరి మనకు తొందరగా ఆరిపోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్తో తుడుచుకున్న మనకు బియ్యం అనేది ఆరిపోతాయి. మనకు బియ్యం అనేది తడిగానే ఉండాలి, పూర్తిగా మనకు డ్రై అయిపోకూడదు. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు. ఈ విధంగా ఒక క్లాత్లో వేసుకొని బియ్యాన్ని తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము. తడి బియ్య పిండితోనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. పొడి బియ్య పిండితో రావు. సూపర్ మార్కెట్స్లో దొరికే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోకూడదు అరిసెలు అనేటివి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము చేత్తో అద్దినప్పుడు లైట్గా అంటుకుంటే సరిపోతుందండి బియ్యం అనేటివి. మరి ఎక్కువ అంటుకోకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకొని మరపట్టించేసుకోవచ్చు. లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పట్టించినా సరే లేకుంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నా సరే తప్పకుండా జల్లించుకోవాల్సిందే అండి. మనం ఎంత మెత్తగా పట్టించినా సరే బియ్యం పిండి చూసారు కదా, తడి బియ్యం పిండి అంటే ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకోవాలి. అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎక్కడే కానీ బరక అనేది ఉండకూడదు. మనం ఎంత మెత్తగా ఉంది అనుకున్నా సరే మనకు ఎక్కడో చోట మనకు కొంచెం బరక అనేది ఉంటుంది. ఈ విధంగా పిండిని జల్లిస్తున్నప్పుడు కింద పడిన పిండిని అలాగే వదిలేయకుండా చేత్తో ఈ విధంగా అదిం పెట్టుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనము అదమకుండా అలాగే వదిలేసామంటే పిండి ఆరిపోతుంది, అరిసెలు సరిగ్గా రావు. ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా వచ్చేస్తూ ఉంటాయి, అలాగే రంధ్రాలు పడుతూ ఉంటాయి అరిసెలు. కాబట్టి కింద పడిన పిండిని ఈ విధంగా అదిం పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లీల్లో రవ్వలాగా వచ్చింది కదా, ఈ రవ్వను మనము పక్కన పడేసేయచ్చండి. లేకుంటే దోశకు వేసుకునేటప్పుడు అందులో వేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి మెత్తగానే ఉంది కదా అనేసి జల్లించుకోకుండా ఉండకూడదండి. జల్లించుకున్నప్పుడే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి. అలాగే పిండి ఆరిపోకుండా ఈ విధంగా అదిం పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అరిసెల్లోకి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఒక చిప్ప ఎండు కొబ్బరి 10 నుంచి 12 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ చక్కెర అరిసెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. మనము కేజీ బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మనం మరపట్టించిన తర్వాత పిండి వస్తుంది కదా, ఆ పిండిని కప్పులతో కొలత చేసుకొని కప్పుల ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ 2 కప్పుల చక్కెరకి మనకు 6 కప్పుల బియ్యం పిండి అనేది పడుతుంది. చూసారు కదా, చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యలో మనము పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో నీళ్లు వేసుకొని అందులోకి పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి మెత్తగా. మనము ఎక్కువసేపు ఇలాగే ఉడికించుకుంటూ ఉన్నామనుకోండి, మనకు పాకం అనేది గట్టి పడిపోతుంది. మనకు అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి. చూసారు కదా, ప్లేట్లో నీళ్లు వేసుకొని పాకాన్ని కొద్దిగా వేస్తున్నాను నీళ్ళలో. పాకం అనేది మనకు నీళ్ళలో వేసినప్పుడు ఈ విధంగా కనిపించాలి. ఇలా వచ్చిన తర్వాత చేతికి తీయేసుకోవాలండి. మనకు ఉండలాగా చేతికి రాకూడదు, కొద్దిగా జారుతున్నట్లే ఉండాలి ఈ విధంగా. అప్పుడే మనకు చక్కెర అరిసెలు చాలా మెత్తగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు పాకం అనేది వచ్చేసిందండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి యాలకుల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకుంటే కొబ్బరి పొడి అనేది స్కిప్ చేసేయండి. యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్యం పిండిని 6 కప్పులు వేస్తున్నాను.
2 కప్పుల చక్కెరకి 6 కప్పుల బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడే కానీ ఉండలు లేకుండా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు, లేకుంటే స్టవ్ ఆఫ్ చేసినా సరే మనము పిండిని కలిపేసుకోవచ్చు. మొత్తం పిండిని ఇదే విధంగా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా చేశారనుకోండి మనకు అరిసెలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తాయి, గట్టిగా వచ్చే ఛాన్సే ఉండదు. మనకు గట్టిగా కావాలి అనుకుంటే గట్టి పాకం చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా రావాలంటే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం పట్టుకోవాలి. అలాగే పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుగానే ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది, కాబట్టి ముందుగా మనము ఈ విధంగా జారుగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మీకు ఈ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అలాగే మనకు ప్రెస్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ప్రెస్ అవ్వాలండి, కొద్దిగా జారుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చలిమిడిని వేరొక కడాయిలో వేసుకొని నెయ్యి వేసి పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూస్తారు కదా, చల్లారిన తర్వాత మనకి ఎంత బాగా దగ్గర పడి ఎంత బాగా ఉండలాగా వస్తుందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇలా ఉండల్లాగా చేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను, మొత్తం పిండిని కాకుండా. ఈ విధంగా మొత్తం చేసి మనము ఉండల్లాగా ప్లేట్లో వేసేసుకున్నాం అనుకోండి, పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పిండిని ఇలా ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ కడాయి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది ఆరిపోకుండా చాలా బాగా వస్తాయి అరిసెలు. పిండి అనేది ఆరిపోకూడదు. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా అరిసెల్ని పల్చగా ఒత్తుకుంటున్నాను. ఎంత పల్చగా ఒత్తుకున్నా సరే అరిసెలు చాలా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేసుకున్నారంటే చాలా సింపుల్గా సాఫ్ట్గా టేస్టీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఆయిల్ కవర్లో ఎన్ని అరిసెలు అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చో అన్ని అరిసెల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క అరిసెని వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ని ఒక సైడ్కి తీసేసుకొని ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసిన వెంటనే పైకి రావాలి. అప్పుడే ఆయిల్ వేడి అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క అరిసెల్ని ఆయిల్లో వేసేసుకొని ఒక అరిసె పైకి తేలిన తర్వాతనే మరో అరిసె వేసుకోవాలి. ఒక అరిసె తేలక ముందే మరొక అరిసె వేసుకున్నాం అనుకోండి ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఒకటి తేలిన తర్వాతనే మరొక అరిసె వేసుకోవాలి. చూసారు కదా అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో. అరిసెలు ఆయిల్ని చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి, కాబట్టి అలాగే పక్క తీసి వేసుకోకుండా ఎక్స్ట్రా ఆయిల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లకాడ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేయడం కష్టంగా ఉంది అనుకున్నట్టయితే వేరొక చిల్లులు గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవడం, పొడవాటి చెంబుతో కానీ పొడవాటి డబ్బా సహాయంతో కూడా ఎక్స్ట్రా ఆయిల్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. లేకుంటే అరిసెలు ఉతుకునే పీట్లు కూడా ఉంటాయండి, ఒకవేళ మీ దగ్గర ఉండేటైతే అలా అయినా చేసుకోవచ్చు. ఈ అరిసెల్ని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే పూరిలాగా పొంగుతూ చాలా మెత్తగా వచ్చేస్తాయి అరిసెలు. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అచ్చం ఇలాగే వచ్చేస్తాయి. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేనైతే మొత్తం అరిసెల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో అరిసెలు. అంతేనండి, చాలా సింపుల్గా మనము చక్కెర అరిసెలను కూడా చాలా మెత్తగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అరిసెలు చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా ఒక వెడల్పాటి పళ్ళెంలో విడివిడిగా పెట్టుకోవాలి, పక్క పక్కన వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే అంటుకున్నట్లు ఉంటాయి. అలాగే పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము వీటిని స్టోర్ చేసుకోవాలి. కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు.
అప్పుడే అరిసెలు అనేటివి మనకు నెల రోజులైనా పాడవండి. చూసారు కదా అరిసెలు ఎంత మెత్తగా వచ్చేస్తున్నాయో చూస్తుంటేనే తెలుస్తుంది కదా. అచ్చం పూరీలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి కదా. కజ్జికాయల్ని చేసి చూపిస్తున్నాను. ఈ కజ్జికాయలు చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మైదా కానీ చక్కెర కానీ లేకుండానే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా పై లేయర్ అనేది ఎంత క్రంచీగా ఉందో. అలాగే స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఏమీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా పిండికి బాగా పట్టుకునే విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు గోధుమ పిండితో చేసినా సరే చాలా క్రంచీగా టేస్టీగా వచ్చేస్తాయండి ఈ కజ్జికాయలు అనేటివి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ముద్దలా చేస్తే ముద్దలాగా రావాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పిండిని నాననివ్వాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను. పిండి నానేలోపు స్టఫింగ్ కూడా మనము చేసుకోవచ్చండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 యాలకులను కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కొబ్బరిని తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని వేరొక బౌల్లో వేసేసుకున్నాను. కొబ్బరి గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే 2 కప్పుల పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇవి తినే శనగలు అంటారు కదండి, అవే వేస్తున్నాను. ఈ శనగలే 2గా ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్నారండి. మరీ మెత్తగా చేసుకోకూడదు, అలానే మరీ ఎక్కువ బరకగా చేసుకోకుండా మీడియంగా ఉండాలి. ఈ పుట్నాల పప్పు పౌడర్ని కూడా కొబ్బరి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లోనే వేసుకొని పుట్నాల పప్పు పౌడరు మిక్సీ జార్లో కొద్దిగా ఉండేటట్టు ఉండిచ్చేసాను. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను. బెల్లాన్ని దంచే కంటే కూడా మనము చాకుతో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పొడిగా వస్తుంది. ఈ విధంగా వేసేసుకొని మనము పల్స్ మోడ్లో పెట్టి 2 నుంచి 3 సార్లు తిప్పేసామంటే మనకు పొడిలాడుతూ ఈ విధంగా వచ్చేస్తుందండి. బెల్లం పెద్ద గడ్డల్లాగా వేసేసుకొని మిక్సీ జార్లో కంటిన్యూస్గా మనము గ్రైండ్ చేసుకున్నామంటే ముద్దలాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా పొడిలాడుతూ రాదు. అప్పుడు ఇందులో వేసేసుకొని మనము కలపడానికి చాలా కష్టంగా ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పుట్నాల పప్పు పౌడర్లో వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు స్టఫింగ్ కూడా పూర్తి అయిపోయినట్టే. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండి అనేది బాగా నాని ఉంటుందండి. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ చేసే ప్రాసెసే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దల్లాగా డివైడ్ చేసుకుంటున్నాను. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఈ కజ్జికాయలను మౌల్డ్లో చేసుకున్నట్టయితే మౌల్డ్ సైజుకు సరిపడా చపాతీ వచ్చేటట్టుగా ఈ పిండి ముద్దలను డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి ముద్దల్ని కొద్దిగా మాత్రమే చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. మిగతా పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఒకేసారి రెడీగా పెట్టుకున్నామంటే పిండి అనేది ఆరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసి పొడి గోధుమ పిండి చల్లేసుకొని వీడియోలో చూపించిన విధంగా వీలైనంత పల్చగా రోల్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ పల్చగా అవసరం ఉండదండి, అలా అని మరి మందంగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మనకు ఈ మందాన ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ తీసుకుని దీనికి ఆయిల్ రాసేసుకున్నాను. ఆయిల్ రాసేసుకొని ఈ చపాతీని దీనిపైన పెట్టేసుకుంటున్నానండి.
ఈ చపాతీ అనేది మధ్యలోకి కిందికి లూజ్గా ఉండేటట్టు వేసుకోకుండా ఈ విధంగా పైకే ఉండేటట్టు జాగ్రత్తగా ఉండాలండి. లేకుంటే మనము ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో కూడా కట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ వరకు పెట్టేసుకున్నానండి. ఇందులో సరిపడా మాత్రమే వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టూ కూడా అంచులు వెంబడి ఈ పౌడర్ పడితే మనము తీసేసుకోవాలండి. అలాగే ఉంచేసామంటే సరిగా అంటుకోవు ఈ కజ్జికాయలు అనేటివి. ఇప్పుడు అంచులు వెంబడి వాటర్తో లైట్గా తడుపుకుంటున్నానండి. ఎక్కువ అవసరం ఉండదు. లైట్గా చేతిని వాటర్లో డిప్ చేసుకొని అంచులు వెంబడి డిప్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని వీడియోలో చూపించిన విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో చపాతీ అనేది పడిపోకుండా ఈ విధంగా పైకే ఉండేట్టు చేసుకోవాలండి. లేకుంటే మధ్యలో కట్ అయిపోతుంది. ఈ విధంగా కజ్జికాయల మౌల్డ్ని ఉపయోగించుకొని ఈ విధంగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, కజ్జికాయల మౌల్డ్ మీద ఈ విధంగా వేసేసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత అంచులు వెంబడి ఈ పౌడర్ పడకుండా మొత్తం కూడా మిడిల్లోకి వచ్చేటట్టు చేసుకొని అంచులు వెంబడి వాటర్తో లైట్గా తడిపేసుకుంటున్నాను. ఈ విధంగా తడిపేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంచులు వెంబడి లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు నీట్గా ఉడొచ్చేస్తుంది. కజ్జికాయల మౌల్డ్కి ఆయిల్ లేకుండా మనము పొడి గోధుమ పిండి చల్లేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తున్నాను. ఆయిల్ ఏమీ రాసుకోకుండా ఈ విధంగా పొడి గోధుమ పిండి చల్లేసుకొని కూడా ఈ విధంగా మనము చపాతీని వేసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టేసుకోవచ్చు. మౌల్డ్కి ఆయిలే రాయాల్సిన అవసరం ఉండదండి. పొడి గోధుమ పిండి చల్లుకున్నా సరిపోతుంది. ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని అంచులు వెంబడి వాటర్తో తడిపేసుకోవాలి. ఈ విధంగా వాటర్తో తడుపుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి కజ్జికాయలు అనేటివి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అదంతా కూడా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇదే విధంగా చపాతీలాగా రుద్దేసుకోవాలండి. మరొక ప్రాసెస్లో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకున్నాను. చుట్టూ కూడా వాటర్తో తడుపుకుంటున్నాను వేలు సహాయంతో. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. కజ్జికాయల మౌల్డ్ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. అన్నిటికంటే కూడా ఈ మెథడ్ చాలా ఈజీ అనిపిస్తుందండి. అదే కజ్జికాయల మౌల్డ్లో అయితే మనము ఎక్స్ట్రా పిండి వస్తూ ఉంటుందండి. ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్స్ట్రా పిండి తీయేసుకొని మళ్ళీ కలిపి చేసుకుంటూ ఉండాలి. అదే ఈ మెథడ్లో అయితే ఇలా మనము చుట్టూ కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే అంటుకుపోతాయండి. ఇంకొంచెం మనకు డిజైన్గా కావాలి అనుకుంటే ఫోర్క్ సాయంతో ఇలా డిజైన్ లాగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోకున్నా పర్లేదండి. అలాగే వేసేసుకోవచ్చు ఆయిల్లో. చుట్టూ మనకు ఎక్కువ ఎడ్జెస్ అనేటివి ఉన్నట్లు అనిపిస్తే ఈవెన్గా ఇలా కట్ చేసుకోవచ్చు. లేకుంటే అలాగే వేసుకోవచ్చు అండి. చాలా క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. అలాగే వేసుకున్నా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. కజ్జికాయలు అందంగా కనిపించాలంటే ఈ విధంగా కట్ చేసి కూడా చేసుకోవచ్చు. కజ్జికాయలు అన్నిటినీ ఒకేసారి కాకుండా 10 కజ్జికాయలు చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నామంటే మనము కొద్దిగా ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూసారు కదా, స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసానండి. వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకోకుండా కజ్జికాయలు అనేటివి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. చాలా క్రంచీగా కూడా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కజ్జికాయల్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా కరకరలాడుతూనే ఉంటాయండి. అయితే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ కజ్జికాయల్లో మనము మైదా కానీ చక్కెర కానీ వాడకుండానే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రమే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.